దేశవ్యాప్తంగా ఒకే ఒక్క జిల్లాని బ్రాకిష్ వాటర్ క్లస్టర్గా ఐడెంటిఫై చేసి డిక్లేర్ చేశారు. జాగ్రత్తగా బ్రాకిష్ వాటర్లో ఆక్వాకల్చర్ చేసే ఫార్మ్స్ అన్నిటికీ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. రూల్స్ మళ్ళీ చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవ్రీ ఫార్మ్ నీడ్ బి రిజిస్టర్డ్, వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఉండాలి. రేపు 2026 జూన్ నుంచి ఏ ఫామ్ అయితే ట్రేసబిలిటీ లేదో వాటికి ఎక్స్పోర్ట్స్ అనేది ఉండవు. కాబట్టి నీట్గా ఫార్మింగ్ చేసుకుంటూ ప్రాక్టీసెస్ చేసుకుంటూ వెళ్తుంటున్న వాళ్ళందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. ఎవరైతే ఆ పరిధిలో పడరో వాళ్ళకి మనం లైసెన్సింగ్ ఇవ్వడానికి కుదరదు. క్లియర్గా చెప్పారు. దాని మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ 1 monthగా ఎల్పిఎంస్ ప్రాబ్లమ్స్ ఉంది మనకి. ఎల్పిఎం అంటే సర్వే నెంబర్స్ ఎవ్రీ ఫార్మ్ ఫర్ రిజిస్ట్రేషన్ దట్ సర్వే నెంబర్ ఆల్సో నీడ్ టు బి గివెన్ ఫర్ ది రిజిస్ట్రేషన్. ఎల్పిఎం ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా రెక్టిఫై చేశారు. ఇప్పుడు ఆ వర్క్ అంతా కూడా నడుస్తుంది ఏపీ సార్ రిజిస్ట్రేషన్కి. ఇప్పుడు సిఏ రిజిస్ట్రేషన్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ రిజిస్ట్రేషన్ యాజ్ పర్ 2005 యాక్ట్ ప్రకారం అండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ప్రకారం మీరు ఆల్ ద కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ప్లీజ్ గో త్రూ దిస్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. ఇది ఒక మిషన్ మోడ్లో ఇన్ నెక్స్ట్ 1 month వీ నీడ్ టు కంప్లీట్ ఆల్ దీస్ రిజిస్ట్రేషన్స్. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఎఫ్డిఓస్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా నాన్ ఆక్వాకల్చర్ జోన్ నుంచి ఆక్వాకల్చర్ జోన్లో కొంత ల్యాండ్ తీసుకొచ్చి 50,000 ఎకరాలు జిల్లా వ్యాప్తంగా వచ్చింది. దాన్ని యాడ్ చేసుకుంటూ అలాగే 80,000 ఎకరాలు మనకి ఏపీ సైడ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి జిల్లాలో. అవన్నీ కూడా మనం ఒక మిషన్ మోడ్లో చేయాల్సిన అవసరం ఉంది. అంతా పనిలో ఉన్నారు. అయితే ఈ సిఏ రిజిస్ట్రేషన్స్ కూడా చాలా ముఖ్యమైన వర్క్. వాళ్ళు కేవలం ఎఫ్డిఎస్ బిఎఫ్ఎస్ మీద ఈ సిఏ రిజిస్ట్రేషన్ కూడా పెడితే పని అవ్వదు అన్న ఉద్దేశంతో మనం ఒక ఆలోచన చేసాము. అదేంటంటే ఎడ్యుకేటెడ్ యూత్ని ఒక 40 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. యాక్చువల్లీ ది సిఏ రిజిస్ట్రేషన్ ఇస్ వెరీ సింపుల్ రిజిస్ట్రేషన్. an educated farmer can register himself. ఆయన ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఆయన రిజిస్టర్ చేసుకోవచ్చు. కాకపోతే అందరికీ పరిస్థితి కొంచెం కష్టం. మొదలూరు నరసాపురం ఏరియాస్లో ఉన్న పిల్లల్ని స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి మనం ఒక రోజు ట్రైనింగ్ కూడా ఇచ్చాము. వాళ్ళు మండే నుంచి అలాగే ఈ విషయం ఒక అరేంజ్ చేసి ఒక 400 రూపాయలు చెప్పి తీసుకెళ్ళాలని చెప్పాము. సో వాళ్ళందరూ కూడా రేపు మండే నుంచి ఫీల్డ్లో ఉండి రిజిస్ట్రేషన్స్ అన్నీ చేస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్ I thank Suresh Garu for taking up this training program. Similarly, మనం ఆల్రెడీ